ధర్మ పరిరక్షణ దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చండతర దండతర బాహుమండిత విగ్రహుండా, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా యముండా. అబ్బా పొద్దున్నే మొదలెట్టాడు బాబు. మన గురించి ఎవరైనా పొగిడితే బాగుంటుంది కానీ మన గురించి మనమే పొగుడుకునే ఈ పిచ్చేంటో ప్రభు. అబ్బా అబ్బా, ఏమి ఆహార్యము, ఏమి ఆ టీవీ, ఏమి ఆ తేజస్సు. యుగాలు గడుస్తున్నాం, ఎవరో మాత్రం తగ్గట్లేదు. కాకపోతే ఒక చిన్న విన్నపం. అంతా బాగుంది కానీ ప్రతిసారి ఆ పాచిపళ్ళ డైలాగ్ విని విని బోరు కొడుతుంది. కొత్తది రాయించుకోవచ్చు కదా. ఈ యముండా సగం కాళ్ళ కొండ. ఒక్క క్షణం ప్రభు, ఇంద్రుడు ఫేస్ టైం చేస్తున్నాడు. ధర్మ ప్రభువులకు వందనాలు వందనాలు వందనాలు. ఏంటి విషయం? స్వర్గలోకాధిపతి ఇంద్ర, స్వర్గలోకానికి వచ్చే జనుల సంఖ్య బాగా తగ్గిపోయింది ప్రభు. ఇక్కడ వారికి పని లేక మొన్న మధ్య లే ఆఫ్స్ కూడా అయ్యాయి. అవునా? మా లోకంలోకి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మా నరకం పాపులతో నిండిపోయింది. మొన్న మధ్య తొక్కిసలాట కూడా జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే స్వర్గం లాంటిదే లేకుండా పోతుంది. మేము అంతరం వలస వెళ్ళిపోవాల్సిందే. అంతే కదా మరి. స్వర్గలోక ఇమిగ్రేషన్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకనే మీ లోకానికి ఎవరు రాలేకపోతున్నారు. సరే ఉంటా మరి. సరే చిత్రగుప్త, మొదటి క్యాండిడేట్ ని ప్రవేశపెట్టండి. ఏంటి చిత్రగుప్త, ఆ మెరుపులేంటి? ఆ కిసక్ సౌండ్ ఏంటి? ఏం జరుగుతుంది? ఇంద్రుడు గాని కొంప తీసి మన మీదికి సర్జికల్ స్ట్రైక్ చేయడానికి వచ్చాడా ఏంటి? ప్రభు, ఇప్పుడు వస్తున్న వాడి పేరు పులిబిడ్డ అని. అతను ఒక యూట్యూబ్ క్రియేటర్. క్రియేటివిటీ పేరుతో అడ్డమైన వీడియోలు తీసి జనం మీద వదులుతుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యమలోకాన్ని. అదిగో మన ఎదురుగుండా కూర్చున్నారే ఆయనే యముడు. పక్కన కూర్చున్నాయనే ఆయనే చిత్రగుప్తుడు. సినిమాలో చూపించిన దానికన్నా చాలా ఫన్నీగా ఉన్నారు. యముండా, యూట్యూబ్ అంటున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఏం చెప్పమంటారు, మా లోకంలో ఎలాంటి వీడియో తీసినా జనం సచ్చినా చూసి రావట్లేదు. అందుకే సచిన వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చా. ఇంతకీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఎంతమంది అంటే ఏం చెప్పమంటారు, మొన్నటి వరకు 3 ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 అయ్యారు. అర్థం కాలా? అదే మొన్నటి వరకు నేను మా ఆవిడ ఉండేవాళ్ళం. నాకు కంటెంట్ తప్పకి తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నా. ఇందాక 3 అన్నావు, ఆ 3వ వ్యక్తి ఎవరు? ఇంకెవరు ఉంటారు ప్రభు, అది నేనే. అడ్డమైన కంటెంట్ చేసేది నేనే కదా. ఏం వీడియోలు చేసినా సబ్స్క్రైబర్స్ రాలేదంటున్నావు కదా, ఇంతకీ ఏం వీడియోలు చేసావేంటి? ఏం వీడియోలు అంటే మొన్న ఈ మధ్య ఆ తాటి చెట్టు మీద తొండ, ఈత చెట్టు మీద కొండ, నా వీడియో చూసి లైక్ చేయని వాడు నెత్తి మీద బండ అని ఒక వీడియో చేశా. ఇవన్నీ చూశాక దూకి చేయడానికి అక్కడ ఉందో పెద్ద కొండ వేసేసాడు. అబ్బాబ్బా, ఏముంది? తొండ, బండ, కుండ, మంచి క్యాచీగానే ఉంది కదా. కదా, నేను కూడా అలాగే అనుకున్నా. అయితే వచ్చారా సబ్స్క్రైబర్స్? వచ్చారుగా. వచ్చారటయ్యా, వచ్చారు. కాకపోతే వచ్చింది సబ్స్క్రైబర్స్ కాదు, ఆ బండ నా నెట్ మీద వేయడానికి వచ్చారు. ఇంకా ఈ భూమి మీద ఏం చేసినా జనాలు చూడరని యమలోకానికి వెళ్ళి కంటెంట్ తీసుకొస్తానని చెప్పొచ్చా. బాబు, ఇక్కడ రావడమే గాని మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేదే ఉండదు. అదేంటి, ఇండియా పాకిస్తాన్ కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసినచ్చా అంత ఈజీగా నేను కూడా యమలోకానికి వెళ్ళి కంటెంట్ తీసుకొస్తానని నా సబ్స్క్రైబర్స్ చెప్పొచ్చాను. అది అయ్యే పని కాదులే గాని, ఇంతకీ ఎలా వచ్చా? పులిబిడ్డ అని కడుపుతున్న పులి దగ్గరికి సెల్ఫీ కోసం వెళ్ళా, కానీ అది ఈ బెడ్ ని కడుపులో వేసుకుని దాని బెడ్ ని బయటికి తోసింది. బిడ్డ కోసం బిడ్డ అనమాట. భలే ఉంది. చిత్రగుప్త, ఇంతగీతం ఏం చేద్దాం? ఈ మధ్య మనం వేసే సెక్షన్ లో మానవతా దృక్పథం లోపించిందని మానవ హక్కుల సంఘాల వాళ్ళు మామిడి తోటల్లో మీటింగులు పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారంట.
అవునవును, నేను కూడా విన్నాను. అందుకే ఇతగాడి చేతికి కెమెరా ఇద్దాం, వీడియోస్ క్రియేట్ చేసి పంపిద్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆ వీడియోలు చూడడం కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది. వండర్ఫుల్ ఐడియా, వెంటనే పనిలో పెట్టు. కాపాడండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి, వస్తుంది వస్తుంది వచ్చేస్తుంది. ఎవరు బాబు నువ్వు? ఎవరైనా యమలోకానికి తీసుకొస్తుంటే కాపాడమని వేడుకుంటారు, నువ్వేంటి యమలోకం వచ్చి కాపాడమంటున్నావు? ఇంతకీ ఎవరు వస్తున్నారు? ఎవరంటారండి ప్రభు? వచ్చేస్తుంది, మా ఆవిడ వచ్చేస్తుంది. తొందరగా నాకు ఏదైనా శిక్ష వేయండి. ఆ సులసనం అడిగే నూనెలో దూకేమంటారా? ఆ సులంతో పుచ్చుకోమంటారా? తొందరగా తొందరగా వచ్చేస్తుంది. బావా బావా, ఎక్కడ నన్ను వదిలి నువ్వు పోలేవులే, అది నిజములే. ఎక్కడ బావా, ఎక్కడ? ఆహా, అమ్మా మహాసాధ్వీమణి. అప్పట్లో సావిత్రి, సతి, అనసూయ, సీత వాళ్ళందరూ భర్త ప్రాణాల కోసం పరితపించిపోయేవారు. ఎంతటి త్యాగానికైనా వెనకాడలేదు. ఈ కాలంలో అవన్నీ అంతరించిపోయాయి అనుకున్నా, కానీ నిన్ను చూశాక అవి ఎక్కడికి పోలేవు, నీ రూపంలో ఇక్కడికే వచ్చాయి అనిపిస్తుంది. యమరాజా, మీరు ఎందుకో ఈ మొత్తం సినారియోని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఒక్క నిమిషం ఆగితే మీకు అంతా తెలుస్తుంది. ప్రతిదానికి తుత్తు అనుకుంటూ తయారైపోతావు. చూడ్డానికి మహాసాధ్యమనిలాగా ఉంది, ఇంకేం కావాలి? చీర కడితే సుస్మిత కూడా చూడటానికి సావిత్రిలాగే ఉంటది. వెడిసావులే విడిచొచ్చినాడా? నరకానికి వచ్చిన ఈ నరకం మాకు తప్పగా లేదు. ఇంతటి మహాసాధ్యమని పక్కన పెట్టుకుని ఏంటా మాటలు? అన్నిసార్లు మహాసాధ్యమని మహాసాధ్యమని అని అనకండి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఈ మహాసాధ్వి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏమనుకుంటారు? అవునా, ఏం చేసావు తల్లి? ఏం చేయలేంటి, ఒకరి బండతో బుర్ర మీద కొట్టి చంపింది. దేవుడా, అలా ఎలా చేసావు మహాసాధ్వి? చిచ్చి. ఎలాగంటే ఆ మధ్య యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలి మొత్తం మర్చిపోయాడు. మళ్ళీ ఇంకొకసారి కొడితే మొత్తం గుర్తుకొస్తుందని పచ్చి బండితో ఒక్కటేసా. తీరా చూస్తే చచ్చి ఊరుకున్నాడు. అదే పచ్చబడి అనుకున్నావా, లేకపోతే పాతల మాంత్రికుడు మతదండం అనుకున్నావా? కొట్టగానే పొంజల తీయడానికి. నాకేం తెలుసు, సినిమాలో అలాగే చూపిస్తాడు కదా, అందుకే చేశా. ఏంటి, సినిమాలు చూపించారా? సినిమాల్లో ఎలా చూపిస్తారు? భార్య పొద్దున్నే లేచి కాఫీ పెట్టి తీసుకొచ్చి బట్టలు నేర్చారు. ఈ కాలంలో ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ మంచి నెలకే తీయలేదు. నిన్ను చూస్తుంటే ఇక్కడ విషయం గురించి మాట్లాడుతున్నట్టు లేదే. ఇంట్లో కాఫీ కట్ట? అంతేగా అంతేగా. ఇంతకీ అంత ఇంపార్టెంట్ ఏం మర్చిపోయావు? ఏమంటే ఏం చెప్పమంటారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట చేసి, పిల్లలు రెడీ చేసి, స్కూల్ పంపించి, ఈ అమ్మగారికి సేవలు చేసి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు ఉతికి బొచ్చులు తోమి ఎన్ని చెప్పాలి. ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఆవిడ కనీసం కాఫీ అనే కదా. నీ కాఫీ గోల కాస్త ఆపు. నువ్వు ఇలా కనపడిన చోటల్లా కాఫీ కాఫీ అంటుంటే ఇంకేం కట్ అవుతాయో చూసుకో. ఇవన్నీ నువ్వు చేస్తున్నా కూడా ఇంట్లో ఏ పని చెప్పినా చెయ్యట్లేదు, ఇటున్న పుల్ల తీసి అటు పెట్టట్లేదు. అదే బయట వాళ్ళు పిలిస్తే టింగ అంటూ తయారైపోతావు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ, అది మీకెలా తెలుసు? అవన్నీ ఇక్కడ చెప్పకూడదులే గాని, ఇంతకీ ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఆవిడేం చేస్తుంది? ఏం చేస్తుందంటే అలిసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. అంత అలిసిపోయి రెస్ట్ తీసుకునే అంతగా ఏం పని చేస్తుందో? ఏం పని అంటే రెస్ట్ తీసుకొని అలిసిపోయి మళ్ళీ రెస్ట్ తీసుకుంటా. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? నీ నాన్న నువ్వు చచ్చిపోయి వచ్చేస్తే అక్కడ పనులని ఎవరు చేస్తారు? అందుకే అదే పచ్చడి బండితో నేను కూడా కొట్టుకొని నిన్ను తీసుకుని వెళ్దామని ఇక్కడికి వచ్చా. నేను తీసుకెళ్తావా? నేను చచ్చిగా రాను. రానంటే ఎలా కుదురుతుంది? యమరాజా యమరాజా, ఏదైనా దారి చూపించండి. ఎందుకో తెలియదు గాని ఇంత చెప్పినాను అంటే ఇంకా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నీకోసం ఏదైనా చేయాలని ఉంది. ప్రభు, ఆవిడ మీద మీకు సాఫ్ట్ కలర్ ఉందంటే మీరు తోపుడు బండి మీద తాటి ముంజలు అమ్ముకుంటే దగ్గరలోనే ఉంది.
నువ్వు కొంచెం ఆగు, నువ్వు చెప్పమ్మా, ఏం కావాలి నీకు? ఇక్కడ ఏదో అనాలి, ఏంటది? ఆ నీ భర్త ప్రాణం తక్క. నాకు పిల్లలు కావాలి. అమ్మా, నేను మళ్ళీ బోల్తా పడదాను అనుకున్నావా? లేదు, పిల్లలు కావాలంటే నీ భర్త కావాలని అడుగుతావు, అందుకే అది కుదరదు, ఇంకా ఏదైనా కోరుకో. ఏం కోరుకోవాలబ్బా? అప్పుడైతే నాకు ఎప్పుడు ఇష్టమైన టేస్టీ టేస్టీ ఫుడ్ తినే వరం ఇవ్వండి. మా ప్రభు కొందరు వరం మాకండి. అడిగింది తిండే కదా, ఇందులో కాంట్రవర్సీ ఏముంది? తదాస్తు. వాడి జీవితం కథం. మళ్ళీ దొరికిపోయాడు. ప్రభు, భర్త వంట రుచి మరిగిన భార్య రక్తం రుచి మరిగిన పులి లాంటిది. ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత ఇంక ఏమి నచ్చదు. అంతేనంటావా? బాగా చెప్పారు. పద బావా, మనం వెళ్దాం. నన్ను వదిలి నువ్వు పోలేవులే, అది నిజములే. ఎక్కువ న్యూసెస్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు బావా, వెళ్ళు నాయన. చివరికి నీ పెళ్ళాం కూడా నీ పెళ్ళాం బావి నుండి నిన్ను కాపాడలేదు, చచ్చినా నేను చావలేదు. చిత్రగుప్త, ఇప్పుడు వస్తున్నది ఎవరు? అవి రాకతో యమలోకం మొత్తం అల్లల్లాడిపోతుంది. ఏం చెప్పమంటారు ప్రభు, అసలు పేరు తెలియదు కానీ అందరూ వంటలకు అంటారు. నేను కూడా ఇక్కడ ఇలాగ రాసి వచ్చా. ఈ మధ్యకాలంలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు సగం మంది ఈ ఉడుపుణ్యమే. అబ్బా అబ్బా, ఎంత పెద్ద పెద్ద మోకుళ్ళు, ఎంత పెద్ద పెద్ద పొయ్యిలున్నాయి. ఎన్ని వంటలు చేయొచ్చు ఇక్కడ. పోయేలోపు యమలోకం మొత్తాన్ని నా వంటలకి ఫ్యాన్స్ చేసి వెళ్ళిపోతా. అందరూ బాగున్నారా? కాఫీలు తాగారా? టిఫిన్లు తీసారా? ఏముందా ఇంతకీ ఈవిడ గురించి చెప్పండి. ఏం చెప్పమంటారు ప్రభు, ఎందుకు చెప్పమంటారు? ఈ వంటల దెబ్బకి భూలోకం మొత్తం అసలు కుతం అయిపోయింది. తన అనే భేదం లేకుండా అందరినీ పైకొప్పించింది ఈ మహాతల్లి. యమరాజా, చిత్రగుప్తుడు చెప్పే మాట నమ్మద్దు. భూలోకంలో నా వంటలు చాలా ఫేమస్, తెలుసా మీకు? అవునా? అంత ఫేమస్ అయితే ఎవరు తినేవాళ్ళు ఏంటి? ఎవరు తిండవేంటి ప్రభు? పొలాల్లో, ఇళ్లల్లో ఎలుకలను పెంచుకునే వాళ్ళు, వంక తోటల్లో చీడ పురుగులను పెంచుకునే వాళ్ళు నా వంటలే తీసుకెళ్లేవాళ్ళు. ఈ ఎలుకలు చీడ పురుగులు పెంచుకోవడం ఏంటి? అంతా నా కర్మ ప్రభు. ఎలుకల మందు కంటే దీని మందులు తిని ఎలుకలు బాగా చనిపోతున్నాయి. ఇక చీడపట్ల సంగతి చెప్పే పనే లేదు. ఆ వర్షం తగిలితే చాలు హిరోషిమాలో ఆటం బాంబు పడ్డట్టు పురుగులు మళ్ళీ ఇటు తిరిగి చూడట్లేదు. అబ్బో, అయితే మీరు రైతులకి సమాజానికి చాలా పెద్ద సేవ చేశారు. ఇంతకీ మీ వంటలు ఎలుకలు పురుగులేరా? మనుషులు ఎవరు తినలేదా? తిన్నారు ప్రభు, కానీ ఎందుకో తెలియదు. చనిపోవాలని రాసి పెట్టిన వాళ్ళందరూ అదేదో వాళ్ళ చివరి కోరిక అన్నట్టు నా వంట తిని చనిపోయేవాళ్ళు. బ్రతుకున్న వాళ్ళు మాత్రం నా వంట తినే అదృష్టం రాలేదు. నీ వంటలు తినలేదు కాబట్టి వాళ్ళు ఇంకా బతుకున్నారులే. ఎవరో గాని మన బట్టలకు చాలా పని తగ్గించినట్టుంది. ఈవిడ లేకుంటే మనం చాలా స్ట్రెస్ అయ్యేవాళ్ళం. సరే గాని ఇందాక నుంచి ఏదో వెనకాల పెట్టుకొని దాస్తాం, ఏంటది? బొగ్గులా ఏంటి? ఇక్కడ నరకంలో వంట చేద్దామని తీసుకొచ్చావా? లేదు ప్రభు, రైమింగ్ బాగుంది కదా అని గోంగూరతో గులాబ్ జాములు చేశా. ఒక ట్రై చేస్తారా? యముందా, ఇప్పుడు వద్దు. భూలోకంలో చనిపోతే యమలోకానికి వస్తారు. యమలోకంలో పోతే ఎక్కడికి వెళ్తారో తెలుసుకున్న తర్వాత వెంటనే ట్రై చేస్తారు. అయినా ఇలా రైతులతో వంటలు చేసే ఆవిడ వెరీ ఉంది కదా, ఆవిడ రాలేదా? ఆవిడ మా గురువు గారు చిత్రగుప్తులు గారు ఇందాకటి నుంచి అదే పనిగా వీటి వంకే చూస్తున్నారు. మీకు వీటిని తినాలని బాగా కోరికగా ఉంది కదా. నీ వంటలు నన్నేం చేయలేవు, ఎందుకంటే ఎన్నో రెట్లు డక్క ముక్కలు వివరించుకున్న బాడీ అంటే మీ ఇంట్లో కూడా? ఎస్, సేమ్ టు సేమ్. మహాప్రభు, ఎందుకు ఏం చేద్దామంటారు? చూస్తుంటే ఈవిడ దగ్గర ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంది, మనకి చాలా ఉపయోగపడేలాగా ఉంది. మన చేతికి మట్టి అంటకుండా ఈవిడ వంటకాలతో శిక్ష రూపొందించి పాపులకు భోజనం పెట్టి మరీ పనిగానిద్దాం. మంచి ఆలోచన, వెంటనే పనిలో పెడతా. నువ్వు పోదమ్మా, పదా. చూడు, మనం యమరాజు దగ్గర ఉన్న నగలు ఈ రోజు ఎలాగైనా కాజేయాలి. సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గురువు గారు.
ఇప్పుడు వచ్చేది ఎవరు? ఈయన గొప్ప డైరెక్టర్. గొప్ప డైరెక్టరా? ఏం సినిమాలు డైరెక్ట్ చేసావు? సినిమాలా? అర్థం కాలా? అదే డైరెక్టర్ అన్నావు కదా, ఏం సినిమాలు డైరెక్ట్ చేసావా అని. నా పేరే గొప్ప డైరెక్టర్. నేను ఇంకా ఈ సినిమాలు ఏం చేయలేదు. ముందు ముందు ఎలాగో గొప్ప డైరెక్టర్ అవుతా కదా, అప్పుడు పేరు మార్చుకోవడం కష్టమని ముందే పెట్టేసుకున్నాను. అబ్బా, పొద్దున్నే తయారైతారు. ఇంతకీ ఏం చేస్తూ ఉంటా? నేను కథలు రాస్తాను. అవునా? ఏది నువ్వు రాసిన కథ పేరు చెప్పు. ఈ మధ్య ఒక కథ రాశా, చాలా ఫేమస్ కథ. అంత ఫేమస్ అయితే కథ పేరేంటో చెప్పు. అదే చాలా ఫేమస్ కథ. ఫేమస్ ఫేమస్ అంటున్నా, ఒప్పుకుంటా. ఇంతకీ ఆ ఫేమస్ కథ పేరేంటి? కథ పేరే చాలా ఫేమస్ కథ యమరాజా. తార్లపోయే కంపల్లా మన పంచకే తగులుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబు మీరంతా? ఈ పనిలా కాదు. సరే, నా దగ్గర ఒక ఆస్కార్ హీరో ఉన్నాడు. నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పు, సినిమా చేద్దాం. అబ్బా, ఆస్కర్ హీరో అంట, మన పంట పండింది. ఇంతకీ ఎవరు సార్ ఆస్కర్ హీరో? ఆస్కార్ హీరో చెప్పే కదా. ఆస్కార్ సరే, హీరో పేరేంటి సార్? ఆయన పేరే ఆస్కార్ హీరో. ఇలాంటి పకోడి పంచులు మా దగ్గర సంచులు సంచులు ఉన్నాయి. పంచుల తర్వాత ముందుని పంచులు పోకుండా చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే యమరాజా, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మీరిచ్చే ఉద్యోగం గురించి, వాటి జీతం గురించి ఆలోచిస్తున్నారు. కానీ మేం మాత్రం మీ చేతిలో ఉన్న గద గురించి, మీ తల మీద ఉన్న కిరీటం గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి కొంప తీసి వాటిని కొట్టడానికి వచ్చారంటే మీరు? కాస్త తేడాగున్నారే. కొట్టడానికి వచ్చారంటే నవ్వుతున్నారేంటో మీరు? ఎందుకు వచ్చారు మీరు? అలా దొరికిపోయింది గురువు గారు, ఇప్పుడు ఎలా కవర్ చేస్తారు? చూడు ఎలా కవర్ చేస్తాను. అదే దొంగలు కాదండి, కళాకారులం. ఈ కళాకారులు ఒకసారి గుర్తించండి. అయినా బంగారమో కాదో తెలియకోకుండా నేను దొంగతనం చేసి ఏం చేసుకుంటాను యమరాజా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవి బంగారం కాకపోవడం ఏంటి? అక్షరాల 22 క్యారెట్ గోల్డ్ అది. ఇవన్నీ బైవాడ్ బిజన్ రోడ్ కొన్నాడు. నీ డౌటా? అవన్నీ ఇప్పుడు వాళ్ళు అడిగారా? 22 క్యారెట్ గోల్డ్ అంట. అవునవును, గోల్డ్ గోల్డ్. ఎందుకు ఎందుకు వచ్చారో చెప్పట్లా? అదే 22 క్యారెట్ గోల్డ్ కదా, అది ఆయన పట్టుకుని టీవీగా నడవడం, బంగారు కిరీటం, అది పెట్టుకుని ఆయన ముఖంలో తేజస్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తక్కువ సార్ మీకు. చేతికి 2 కడియాలు, వేళ్లకు 4 ఉంగరాలు తప్ప. అవి కూడా ఉంటే ఇంకా బాగుండేది, కానీ అయినా ఏం పర్లేదు, అడ్జస్ట్ అవుతాం. కానీ చూడడానికి కింగ్లో ఉన్నారు సార్. కింగ్ లా ఉండడం ఏంటి? ఆయన కింగేగా. వీడి పొగక్కలో వీడి వార్తలు చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. వీడి హిస్టరీ ఒకసారి చెక్ చేయాలి. నా ఐప్యాడ్ ఎక్కడ ఉంది? కనిపించట్లేదు. ఇక్కడే పెట్టానే. కింగే సార్, కానీ మీరు నేను అనుకుంటే సరిపోదు. రాజుగా అంటే ఎలా ఉండాలి? ఆయన వస్తుంటే అందరూ వంగి దండాలు పెట్టాలి. మరి ఈ రాజుగారు వస్తుంటే వంగి దండాలు కాదు, ఒంటేలు పోస్తున్నాడు, బూరకక్కలు చూసి పరిగెత్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మరి ఏం చేయటం అంటే మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయాలి. అంతేనా? అయితే మన దగ్గర కాపీ మేస్త్రులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే పని మొదలెట్టారు. కాపీ మేస్త్రులా? వాళ్ళెందుకు? ఎందుకంటే ఇది బిల్డప్ చేయాలన్నావు కదా. రామచంద్ర ప్రభు, మీ పకోడి పంచుల్ని కాసేపు మీ ప్యాంట్లను పెట్టుకోండి. నువ్వు కాసేపు ఆగాయ్యా, ఏదో చెప్తున్నారుగా, చెప్పని. మీరు ఎంట్రీ కోసం పిలిస్తే పొద్దున లేచి చొమ్ము పట్టుకుని చెట్టు చాటుకు వెళ్ళినట్టు కోతలాటలో డోలు కొట్టి అంతా ఇక్కడ తయారయ్యారు. ఇది మారాలి. ఎలాగా? చెంబుకు వెళ్లే వాళ్ళని పొద్దునే కాకుండా సాయంత్రం వెళ్ళమన్నామా? నేను మారాలని చెప్పేది చెంబుకు వెళ్ళే వాళ్ళ గురించి కాదు స్వామి, ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళ గురించి. ఎలాగో అది కూడా సెలవిచ్చుకో. మన రాజు గారితో ఒక మంచి మాసమైన షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఆ దెబ్బతో మీరు ఒక్కసారి రమ్మంటే జనాలు పొలోమని వచ్చేస్తారు. అయితే చేసేద్దాం, సినిమా చేసేద్దాం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. ఏంటో చిక్కు? ఏంటంటే ప్రభాస్ పెట్టి సినిమా తీయాలంటే బాగా ఖర్చు అవుతుంది. అదేంటి ఇప్పుడు దాకా మన యముడి గారిని పెట్టి సినిమా తీస్తానన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ అంటున్నావు? అదే అలా కాదు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూసారా? అది ఎందుకంత పెద్ద హిట్ అయిందో తెలుసా? దాంట్లో ప్రభాస్ తో పాటు రానా కూడా పోటాపోటీగా ఉన్నారు. అలాగే మన యమరాజు గారికి పోటీ అంటే ఒక జేమ్స్ బాండ్, ఒక టామ్ క్రూజ్, లేకపోతే ప్రభాస్ అన్నా కావాలి. అవునవును, కావాలి కావాలి.
అయినా మీరు డబ్బుల గురించి అంత కంగారు పడకండి, మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఉన్నారటయ్యా. ఇంకే మరి రేపే స్టార్ట్ చేద్దాం. చిత్రగుప్త, మన అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. కాకపోతే ఇక్కడ ఇంకో చిక్కుందేమో రాజా. నువ్వు గాని ఇంతకు ముందు సవరాలకి చిక్కు తీసే ఉద్యోగాన్ని చేసేవాడుగా. ట్రంప్ కూడా H1 వీసాలకి నువ్వు పెట్టిన చిక్కులు పెట్టలేదయ్యా. మీరు మరీ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతండి. దానికి కూడా మన దగ్గర ఉపాయం ఉంది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక విలువైన వస్తువు తాకట్టు పెడితే మనకు డబ్బులు ఇచ్చేస్తారు. మన దగ్గర తాకట్టు పెడతాకి అంత వివరిస్తులు ఏమున్నాయి? మన దగ్గర విలువైన వస్తువులు చాలా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనమే వాటిని గుర్తించాం. చిత్రగుప్త, మనం ఈ కిరీటాన్ని గదని తాకట్టు పెడితే ఎలా ఉంటది? వాటి విలువ మీరు ఇప్పుడు గుర్తించారు, కానీ నేను ఎప్పుడో గుర్తించాను. అయితే వీటిని తీసుకెళ్లి డబ్బులు తీసుకురా, మనం రేపే సినిమా మొదలు పెడదాం. సరే అయితే ఇవ్వండి. గురుగారు, మీ పై పంచం కొంచెం ఇస్తారా? బయట దొంగ వెధవలు చాలా మంది ఉన్నారు. వీటిని కప్పుకొని తీసుకెళ్తా. ఇందాక నువ్వు పంచులు చూసుకోండి అన్నప్పుడే ఇలాంటి ఏదో దొరుకుద్దు అనుకున్నా. ఏం చేద్దాం? ఇంకా తీసుకో. సరే ఉంటా మరి. ఉంటానన్నావేంట్రా? మళ్ళీ రారా? బై బై టాటా. ఆగండి ఆగండి, నేను భవిష్యవాణిని మాట్లాడుతున్నా. ఏనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్లు మీకు పెత్తనం ఇస్తే నరకాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్ చేశారు. ఇక ముందు యమలోకాన్ని ఒక స్త్రీ పరిపాలించబోతుంది. ఇక మీరు రెస్ట్ తీసుకోండి.